సృష్టి ప్రారంభానికి ముందు నిరాకారం, శూన్యం, నిశ్శబ్దం. అంధకారములో నుండి దేవుని వాక్యం పలికినది, వెలుగు కలుగునుగాక. అంధకారాన్ని చీల్చుకుంటూ వెలుగు కలిగెను. రోజు తరువాత రోజు ఆకాశం, సముద్రం, భూమి, వృక్షాలు, నక్షత్రాలు, జీవులు రోజు తరువాత రోజు ప్రతిరోజు సృష్టి పూర్తవుతూ వచ్చింది. 6 రోజుల తన సృష్టిని దేవుడు చూశాడు. సృష్టి కార్యం మొత్తం పూర్తయింది. తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. 7వ రోజు వచ్చింది. ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అదే షబ్బాత్. Our duty, our calling, our blessing, to worship Creator. Our duty, our calling, our blessing, to worship Creator. షబ్బాత్ అంటే కదలకపోవడం కాదు, దేవుని సదా స్మరించుకోవడం. సృష్టికర్తతో సంబంధం కొనసాగించడం. ప్రతి వారం మన జీవన తపన ఆగి హృదయం దేవుని వైపు తిరిగే రోజు. కాలం గడిచే కొద్దీ మనుషులు నియమాలు పెంచుకున్నారు. సృష్టికర్తతో సంబంధం పెంచుకున్నారు. శక ప్రారంభంలో ఒకరోజు దేవుడు శరీరధారి అయి వచ్చి ఇలా చెప్పెను, షబ్బాత్ మనుష్యుని కొరకు చేయబడింది. అంటే దేవుడు నీ కోసం ఈ రోజు ఇచ్చాడు, బాధపరుచుటకు కాదు, నీకు విశ్రాంతి ఇవ్వడానికి. మరొక రోజు, అది షబ్బాత్ రోజే. ఒక బాధలో ఉన్న మనిషిని చూసి యేసు స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన చెప్పినది, షబ్బాత్ దినమున మేలు చేయుట న్యాయమే. అప్పుడు అర్థమైంది, షబ్బాత్ అంటే ఆచార నియమాలు కాదు, ప్రేమించడం, కరుణించడం, జీవింపచేయడం. యేసు చెప్పెను మరింత అర్థం. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Our duty, our calling, our blessing, To worship Creator. our duty, our calling, our blessing, To worship Creator. మనం గ్రహించవలసినది ఏమిటి? నిజమైన షబ్బాత్ ఒక రోజు కాదు, అది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు. Jesus Christ is the Lord of the Sabbath, Lord of the Sabbath, Lord of the Sabbath. ఆ చరిత్రలో ఒక ఉదయం ప్రపంచ చరిత్రను మార్చిన ఉదయం. రాయి తొలగిపోయింది, సమాధి తెరవబడింది. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు లేచాడు, యేసు లేచాడు. the first resurrection. The first resurrection. ఆ
రోజు సృష్టిలో మొదటి రోజు, వారంలో మొదటి రోజు. ఆ రోజు ఆదివారం, సండే, యోమ్ రిషోన్. Our duty, our calling, our blessing to worship Creator. Our duty, our calling, our blessing to worship Creator. ఆ రోజు నుంచి శిష్యులు కూడుకుని ఆరాధించారు, రొట్టె విరిచారు, ప్రార్థించారు. ఆ రోజుకు పెట్టారు పేరు, ఇదే ప్రభువు దినము, ఇదే ప్రభువు దినము. ఈ రోజు నువ్వు ఏ దినములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ శ్రమతో, నీ భారంతో, నీ సందేహాలతో బైబిల్ యొద్దకు రా. యేసులో నీకు నిజమైన విశ్రాంతి ఉంది, క్రీస్తులో నిజమైన ఆరాధన మొదలవుతుంది. ఇప్పుడే వినాలి, షబ్బాత్ ఏమి చెబుతుంది? ఆగు, మరింత విశ్రాంతి తీసుకో. ఆదివారం ఏమి చెబుతుంది? లేచి నిలువు, కొత్త జీవితం ప్రారంభించు.